నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎలక్షన్లు జరిగినాయి. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూసుకుంటే 90% వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది నమోదైంది. అండ్ నిన్న ఓటింగ్ పర్సెంట్ చూస్తే బీభత్సంగా వచ్చారు జనాలు. రాత్రి 10, 2 వరకు నుంచొని మరీ ఓటేశారు. సో మీ అంచనా ప్రకారం ఎంత శాతం ఓటింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎంత శాతం నేను అనుకోవడం ఏంటి, 80% పోలైంది. రిపోర్ట్సే ఉన్నాయి. 81%, 84% వచ్చింది. నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. అసలు విషయానికి వెళ్తే అసలు ఎందుకు ఆ 100కు 100% ఓట్లు పోల్ అవ్వవు అనే డౌట్ అందరికీ ఉంటుంది. అందరూ ఓట్లు వేయట్లేదు, నిజాయితీ గల పౌరుడు ఎవడు లేడా అనేలాగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈసారి నమోదైన ఓటు మాత్రం ఒక రికార్డ్, సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్లైట్లలో వచ్చి ఎన్ఆర్ఐలు ఇక్కడ నుంచి మనం చూసాం, మొత్తం హైదరాబాద్ ఊరు వెళ్ళిపోయింది. అవును, రోడ్లన్నీ ఖాళీ. అంతమంది వెళ్ళి ఓట్లేసి వచ్చారు. అంటే నిజంగా వెళ్ళారు. ఓ సంక్రాంతి పండగకి ఎలా వెళ్తారు అలా వెళ్ళి వచ్చారు ఓట్లేసి. సో ఈసారి ఓటు వేశాడు. కానీ అయినా సరే ఇంతమంది వేసినా ఎందుకు 80% అయింది, ఇంకా 20% ఏమయ్యారు, వీళ్ళందరూ భారతీయ పౌరులు కాదా, వీళ్ళకి ఓట్లు లేవా, ఇట్లా మాట్లాడతారు. అంటే ఈ 20%లో ఏ కేటగిరీస్ ఉన్నారు సార్? అదే చెప్తున్నా. అలా మాట్లాడే వాళ్ళకి అజ్ఞానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వలసలు, మోస్ట్లీ నెంబర్ 1 వలసలు అనే వాళ్ళు ఏంటంటే అక్కడ బతకలేక ఇంకో దగ్గరకు వస్తారు, కూలీనాలి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటే చూడు, అక్కడ ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చే బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు వాళ్ళకి అక్కడ ఓట్లు ఉంటాయి. కానీ వెళ్ళాలి ఎలక్షన్ టైంలో. వాడు వెళ్ళాలంటే ఏం చేయాలి, వాడు ఇక్కడ బతకడానికే రోజుకి 500, వాడికి 500 వాడు అక్కడ బతకడానికి ఆ రోజుకే అయిపోతాయి. మళ్ళీ తెల్లారి వాడు పని చేస్తేనే తింటాడు. ఏదైనా బంద్ ఉండి పని లేదు ఆ రోజు అంటే వాడు కడుపు మార్చుకుంటాడు అంతే, లేదా అప్పు చేసి తింటాడు. అలాంటిది వాడు ఇక్కడ నుంచి ట్రైన్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఉండి మళ్ళీ ఓటేసి మళ్ళీ చాలా రోజుల తర్వాత కొంపకు వస్తాడు కాబట్టి ఆ ఈగా దోమ దులుపుకొని మళ్ళీ ఆ ఓటేసి మళ్ళీ అద్భుతంగా పెట్టి తాళం వేసి రావడానికి వాడికి ఇది బద్ధకం. ప్లస్ ఒక బద్ధకం అనే కాదు, నువ్వు పౌరుడివి చేయలేవని అంటారు కానీ చేయలేడు. ఆర్థిక స్తోమత కూడా సహకరించదు. అలాంటి వాళ్ళ వల్లే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుద్ది. అండ్ నెక్స్ట్ ఊరు వెళ్ళాలి ఖచ్చితంగా. సమ్ టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెల్ కూడా కీ రోల్ పోషిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటాడు వాడు, కానీ చూస్తేనేమో ట్రైన్లు టికెట్లు దొరకవు, బస్సులు టికెట్లు దొరకవు, ఫుల్ ఉంటాయి. అయినా సరే ఎలా వెళ్తా, నడుచుకుంటూ వెళ్తాడా, వెళ్ళలేడుగా. అలాంటి వాళ్ళు ఏం చేసి సర్లే ఏం వెళ్తాంలే అని ఊరుకుంటారు. అంటే వాడికి వెళ్ళాలని ఉన్నా బయట ఫెసిలిటీస్ అనుకూలంగా లేనివాడు పోడు. ఇంకొంతమంది ఉంటారు అదే టైంకి, కొంతమందికి ఏంటంటే అనారోగ్యం ఉండడము, లేకపోతే ఆ క్లైమేట్ ఇష్యూస్ పడకపోవడము, ఎక్కువసేపు ఎండలో నిలబడితేనేమో వాడు కుప్పకూలిపోతాడు. అలాంటి వాడు వెళ్ళడు, ఎందుకు వచ్చిన గొడవ అని. సమ్ పీపుల్ వీళ్ళే ఓట్లు వేయండి, అంతేగాని ఉన్నారులే ఒక చిన్న పర్సెంట్ వాళ్ళు ఉంటారు, ఎవడెత్తాడులే ఓట్లు అని బద్దకస్తులు ఉంటారు. ఆ చిన్న శాతం బద్దకస్తులను పట్టుకొని ఆ 20% వాళ్ళే ఉన్నారు అనుకోవడం మూర్ఖత్వం. అవకాశం ఉన్నా వేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు, వేయాలనుకున్న ఆర్థిక స్థితి సరిపోని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఆర్థిక స్థితి బాగుండి ఓటు వేయాలి అనుకున్న ఫ్రీక్వెన్సీ లేక వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అనారోగ్య సమస్యల వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ వల్ల ఆ శాతం తగ్గిపోతుంది. మిగతా వాళ్ళందరూ ఓటేశారు. అదే పర్సెంటేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 66% నమోదైంది. తెలంగాణలో ఎందుకు 66% నమోదైంది, మరి ఇక్కడ మరీ అంత బద్దకస్తులా అంటే హైదరాబాద్లో అయితే ఇంకా ఎప్పుడు చూడు 50% ఉంటుంది. రీజన్, హైదరాబాద్లో కొంప చచ్చింది వీడికి, కానీ వీడి ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్లో ఉన్నాడు, యూఎస్లో యూకేలో ఉన్నాడు. నీ ఓటు కోసం ఎన్ఆర్ఐల్లో సగం మంది వస్తారు, అందరూ రారు బేసికలీ. ఇప్పుడు వాడు అక్కడ ఫ్లైట్ చేసుకొని ఇక్కడ రావాలన్నా 2 లక్షల వ్యవహారం అది. వాడు ఇచ్చే 20,000కి మనం 2 లక్షలు పెట్టుకొని ఎందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఊర్లలో కొంతమంది ఎన్నికల్ని బహిష్కరించిన ఊర్లు కూడా ఉన్నాయి, మనం చూసాం. వాళ్ళకి ఏమీ చేయక, ఊర్లో వాళ్ళకి ఏం చేయక, అంటే మాకేం పనులు చేయలేదు, మేము ఎందుకు వేయాలి ఓటు, ఎవడైనా సరే 10 ఏళ్ళు ఆ పార్టీకి వేసాం, ఈ పార్టీకి వేసాం, ఈ పార్టీకి 4 పార్టీలకు వేసాం, ఒక ఇండిపెండెంట్ కూడా వేసాం, 5 సార్లు 5 పార్టీలకు వేసాం. కానీ 25 ఏళ్ళ నుంచి మా ఇంటి ముందు రోడ్డు ఇట్లాగే ఉంది. అట్లా అనుకునే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్తో కూడా వాళ్ళు వేరు, ఎవరికి వేసినా ఇంతేలే మన బతుకులని వాళ్ళు వేరు ఆ ఫ్రస్ట్రేషన్లో. ఇట్లా చాలామంది దానివల్ల వీళ్ళ కేటగిరీస్ వల్లే ఆ ఓటు శాతం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ మెయిన్ అర్బన్ రూరల్ ఏరియాస్లో కంటే సిటీ ఏరియాలో అందరూ, ఇక్కడ ఇల్లు ఉంటుంది అంతే, వాడు అవుట్ ఆఫ్లోనే ఉంటాడు. మోస్ట్లీ చాలామంది వెళ్ళిపోయారు ఎక్కడికో.
ఎన్ఆర్ఐలు బీభత్సంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు బయటపడతారు తెలుసా? అక్కడ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వస్తారు. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా నమోదైంది అంటారు కదా, అప్పుడు వాళ్ళందరూ తెలుగు వాళ్ళే వచ్చి చూస్తారు. మన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ మన ఫిలిం సంబంధించి 90 ఏళ్ళ పండుగ ఉంది థాయిలాండ్లో, అక్కడ వాళ్ళు చూసి అప్పుడు కిక్కిరిసి జనాలు ఉంటారు. అంటే ఓటేయడానికి వాళ్ళు ఇక్కడికి రారు, కానీ అక్కడ ఏదైనా ఈవెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారు, సినిమాలు అయినప్పుడు ఖచ్చితంగా వస్తారు. సో చాలామంది ఉన్నారు అని మనకు మైండ్లో ఉంటుంది, కానీ వాళ్ళు అక్కడ లైన్లో ఉండరు. ఇంకా చెప్పాలంటే ఏ ఎలక్షన్లో అయితే ఎవడైతే నిలబడుతున్నాడో వాళ్ళ కొడుకులు కోడళ్ళే అవుట్ ఆఫ్లో ఉంటారు. వాళ్ళ మన వల్లే రాలేని పరిస్థితి. రావాలనుకుంటే రావచ్చు, వీడి స్తోమత, వాడికి ఓట్లు పడాలనుకుంటే. బట్ సమ్టైమ్స్ పీపుల్ కెనాట్ కమ్, ఫ్రీక్వెన్సీ ఉండదు. మళ్ళీ కొన్ని క్లైమేట్ ఇష్యూస్ వల్ల ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి అసలే, అండ్ ఎండల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్లే ఓటింగ్ శాతం తగ్గుద్దే తప్పితే అందరు అనుకున్నట్టు ఓటేయడోడు పౌడు కాదు, ఇంత మిగతా వాళ్ళందరూ వేస్ట్ కాదు, మేమే బెస్ట్ అని ఓటేసినోడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓటేసినోడు వాడి బాధ్యత వాడు నిర్వహించాడు అంతే, అంతవరకు హ్యాపీ ఫీల్ అవ్వు. అంతేగాని నువ్వు ఓటేసినందుకు వెయ్యని వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. వాడు వేస్ట్, వాడే సిటిజన్ కాదు, నేనే సిటిజన్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. థ్యాంక్ యూ సార్.